బాలు కూడా తిట్టొద్దు. ఆయన కళ్ళి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నవదీప్ అన్న దాంట్లో తప్పే ఉంది. నవదీప్ నీకు టెస్ట్ పెట్టిండు, నీకు అగ్నిపరిచి దాకా అవకాశం వచ్చిందంటే నీ టాలెంట్ వల్లనే కదా. అక్కడ నీకు టెస్ట్ పెట్టిందని నీకు అర్థం కాలేదా? బాలు గారికి ఈ క్వశ్చన్ నాది. ఆయన బాధపడుతుండు. ఒకవేళ నీకు అర్థం కాక నువ్వు నన్ను ఇంత మాట అన్నాడని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు టెస్ట్ పెట్టిండు ఆయన. అంతే. నీకు అగ్నిపరిచ పెట్టింది బిగ్ బాస్ హౌస్లో దేశపట్టం అంటే సామాన్యం కాదు కదా. అక్కడ నీకు టెస్ట్ పెట్టిండు. పెట్టినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పు. అవునాయా నేను గేనే, నేను నా కుటుంబం కోసం నేను వేసాం. ఇప్పుడు నీ కుటుంబం కోసం నువ్వు బతకడానికి నువ్వు నటి కాలేదా? నువ్వు హీరో కాలేదా? నువ్వు ఎన్ని సినిమాలు తీయలేదు? ఆ పరంగా నీకు తెలియదా అని అడగాల. ఆ సమాధానం వస్తుందని నవదీప్ గారు వేసిండు. వేస్తే ఆయన అది అర్థం చేసుకోలే. అదే అక్కడ జరిగిన మిస్టేక్. అటాక్ చేసిండంటే ఇప్పుడు పర్సనల్ గా నిన్ను అటాక్ చేస్తేనే కదా నీలో ఉండదు బయటకు వచ్చేది. అంతే కదా. సరిగా మైండ్ ఉండాలి అయితే అర్థమైంది. పర్సనల్ గా అటాక్ చేస్తేనే. లేడీ జడ్జి ఉందమ్మా, నువ్వు ట్రాన్స్ డైరెక్ట్ అడిగింది, అట్లా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే నువ్వు 0.5 అని చెప్పి అడిగినట్టు అడిగింది, ఎట్లా చేయవచ్చు దాన్ని? అంటే కాదని చెప్పిండుగా, ఖచ్చితంగా చెప్పిండుగా. ఆ మాట చెప్పినప్పుడు ఈ మాట ఎందుకు అర్థం కాదు? ఈ మాట ఎందుకు అర్థం కాదు బాలు గారికి? ఇప్పుడు బాలు గారిని అన్యాయంగానే అంటే మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడే 10 నిమిషాలు సమాధానం చెప్పలేదు, బిగ్ బాస్ హౌస్లో నువ్వు 3 నెలలు ఏమంటావు? అక్కడ ఇంకా జరుగుతాయి కదా బీభత్సంగా. నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? అందుకని క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆయన తప్పు పట్టే పని లేదు. ఆయన నేను అపార్థం చేసుకున్నా అంతే బాలు గారు. బాలు గారు అనుకుంటుండే కదా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిండు, నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, నన్ను అవమానించిండని ఆయన బాధపడుతుంది. కానీ చూడన్నారా, నేను ఈ మీడియా ముఖం చెబుతున్నా, బాలు నిన్ను అవమానీలే, నీకు టెస్ట్ చేసిండు అంతే, నువ్వు ఫెయిల్ అయిపోయావు అంతేగాని ఆయన అన్నంత మాత్రం నువ్వు గేవ్ కాదు, నువ్వు సీప్ క్వాలిటీ ఉన్నట్లేదు నీ కాడ. కాకపోతే నువ్వు పాస్ కావాలి అంతే. ఆయన పెట్టిన టెస్ట్ లో నువ్వు పాస్ కాలేదు అంతేగాని. గతంలో ఉప్పల్ బాల్ని చాలా మంది ట్రోల్ చేశారు, చాలా మంది తిట్టారు. ఇప్పుడు అదే చాలా మంది ఇప్పుడు ఉప్పల్ బాల్ని సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్పగలుగుతారమ్మా? సోషల్ మీడియా అంటేనే అంతేగా. ఉప్పు బాబుకు తేడా తెలితే ఇవన్నీ ఎందుకు వస్తాయి? సోషల్ మీడియా అంటే న్యాయం ఉండాలా. మాట్లాడితే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలా. మాట్లాడితేనే గెలుస్తాం మనం ప్రతి సమస్యలో. అది ఆలోచించకుండా మాట్లాడితే ఎట్టా చెప్పు? కొద్దిగానే ఉండాలి కదా. ఇంతమంది పోతాను. మరి రాజకుమారి వచ్చింది, రాజకుమారి ఎట్ట మాట్లాడింది? నిలబడదు కదా. పర్సనల్గా అటాక్ చేసిన రావుని రాజు మరీ ఇచ్చింది బిందు మాధవ. మరి ఆమె చెప్పిందిగా. మరి బాలు ఎందుకు నిలబడలేదు? నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు, నీ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు 10 మందికి హెల్ప్ కూడా చేస్తున్నావు. నీ తెలివి ఏమైంది? బాలుకి ఈ క్వశ్చన్ నాది. ఇలా మాట్లాడటం బాలు ఎందుకు కారణం? అంటే ఎవరైనా రెచ్చగొట్టడం వల్ల ఇలా ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నాడా, లేదా తన తీరే ఇదా? అందుకే తను బిగ్ బాస్. తన తీరు కాదు, ఆయన పర్సనల్ గా తీసుకుండు. ఆయన ఏంటంటే పర్సనల్ గా తీసుకొని బాధపడి ఆ బాధలోంచి వస్తున్నాయి. ఆయన కూడా అట్ట కాదు. వద్దని టాలెంట్ చూపించుకోవచ్చు. ఆయనకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్టే కదా. అంటే ఇట్లా తిడితే అవకాశం ఇస్తారంటారా? ఆయనకు అర్థమవుతుంది. అసలు బిగ్ బాస్ టీఆర్పీ పెరగాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఏదకి సిద్ధం చేసుకుంటున్నానా. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెడతావు, ఏదన్నా కానీ ఏదో ఒకటి అటాక్ చేస్తేనే నువ్వు జనంలోకి వెళ్తావా, లేకపోతే నీ అంతకు నువ్వు వెళ్తావా చెప్పు? సోషల్ మీడియా అంటే అంతే కదా. బిగ్ బాస్ తెలివి కల్లోడు, టార్గెట్ పెట్టిండు నీకు. సోషల్ మీడియాగా టార్గెట్ పెట్టిండు. మరి నీకు ఒక్క రోజులో కొన్ని కోట్ల మందికి వెళ్ళాలని అంటే టార్గెట్ ఎట్టా? ఈ రకంగా మాట్లాడితేనే కదా మళ్ళీ బిగ్ బాస్ గురించి మనం అంతా మాట్లాడుకునేది. ఇప్పుడు మనం మా టైం అంతా బిగ్ బాస్ గురించి కేటాయిస్తున్నాంగా. ఉప్పల్ బాల్ని ఎందుకు అన్నాడు నవదీపు అంటే ఆ రకంగా బిగ్ బాస్ టీఆర్పీ పెరిగినట్టే కదా. ఎందుకు సిగ్గులేదు మనకని నేను అంటున్నా. ఉప్పల్ బాల్కి ఏం చెప్తారమ్మా? ఉప్పల్ బాల్కి నేను చెప్పేది ఏంటంటే బాలు గారికి దయచేసి నారా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్కి నవదీపు పరిచయపెట్టిండు, నువ్వు అందుట్లో ఫెయిల్ అయిపోయావు అంతేగాని నిన్ను పర్సనల్గా నవదీపుని టార్గెట్ చేయలేదు. నేను తల్లిగా నీకు నేను సపోర్టే కానీ తల్లిగా నీకు చదువుతున్నా, దయచేసి అర్థం చేసుకో అంతే. వచ్చిన వాళ్ళందరూ అట్లే చెప్తున్నారు. ఒకరికి పెండా టాస్క్ ఏదో ఇచ్చారు, ఇంకొకరికి బురదలో బొర్లే టాస్క్ ఇచ్చారు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఇదే చెప్తున్నారు, కావాలనే కామనర్స్ ని చేస్తున్నారు అని చెప్పి. కావాలని టార్గెట్ కదా. బిగ్ బాస్ ఆలోచనే అది కదా. బిగ్ బాస్ ఆలోచనే అది కదా. నీకు ఇప్పుడు ఇంతమంది, నీకు లాస్ట్కి ఆయనకి ఎంతమందిని తీసుకుంటాడు బిగ్ బాస్ హౌస్లోకి? 20 మందినా 15 మందినా తీసుకునేది? మరి ఇప్పుడు 100 మంది పోయారు అక్కడికి. అంతమందిలో ఎంత టాస్క్ పెడితేనే కదా పోయేది. మళ్ళీ టీఆర్పీ పెరగాలి కదా. పెరగాలంటే ఇవన్నీ చేస్తేనే కదా. ఆ పరంగా ఎందుకు అర్థం కాదని నేను అంటున్నా. సో ఇంకా రాజకుమారి అనే ఒక అమ్మాయి ఇప్పుడు
తన బాధలన్నీ చెప్పుకుంది. డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళింది. మాట్లాడదు రాజకుమార్ గురించి. రాజకుమారి అనే అమ్మాయిని చూసారమ్మా? చూసిన. డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళింది ఆమె. సో ఏం చెప్తారు ఆ అమ్మాయి గురించి? రాజకుమారి చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అనమాట. ఎందుకంటే సాధారణ మహిళలకి ఎంతో మంది అట్ట మగ్గిపోయే వాళ్ళు ఉన్నారు. ఆమె క్వశ్చన్ ఎంత ఆమె మనసులో ఉందే ఆమె చెప్పింది. దయచేసి అనుభవంగా జరిగితేనే ఎవరికైనా వస్తుంది. అది అనుభవంగా జరిగితే, ఎందుకంటే పిల్లలు సాకలేనోడు. దయచేసి నేను చెబుతున్నా, ఆమె చెప్పింది నేను చెబుతున్నా, నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి పిల్లలు సాకలేని వాళ్ళు దయచేసి పెళ్లి చేసుకోవద్దండి. పెళ్లి చేసుకోవద్దు. ఒక ఆడదానికి ఉన్న బాధ్యత తండ్రికి ఎందుకుంటలేదు? చాలా మంది బాధ్యత నుంచి తప్పుకుంటారు. పిల్లలు పుట్టినాక పెళ్లి చేసుకున్నాక వాడి చేతగాని తనాన్ని భార్య మీద రుద్ది తప్పించుకుంటారు బాధ్యత నుంచి. అది 100కి 100 పాళ్ళు నిజమే. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి అనుభవం పూర్వం నుంచి వాడు ఉంది. ఇది వాడి చేతగాని తనాన్ని ఆడదాని మీద రుద్దుతుడు. అది నిజమే కదా. నెక్స్ట్ అంటే ఆమె సెంటిమెంట్ చూసి తీసుకున్నారనుకోవచ్చా? ఆమె టాలెంట్ ఉందా లేకపోతే ఎట్లా? ఏం చెప్పారు? ఆమె టాలెంట్ ఉంది, కష్టపడ్డది, చెబుతుంది. ఆమె చెప్పేది సమాజానికి నచ్చింది, వాళ్ళకి నచ్చింది. ఆమె అసలు బిగ్ బాస్లో పోతే కదా అసలు ఆమె నిజ స్వరూపం కూడా తెలిసేది కదా. ఇప్పుడు ఒక రోజు నటిస్తాం, ఒక 2 రోజులు నటిస్తాం, 3 రోజులు, 4వ రోజు దొరుకుతాం కదా. ఎవరైనా కూడా తప్పనేది ఆగదు కదా. ఆ పరంగా వెళ్ళొద్దు అనమాట. బిగ్ బాస్ హౌస్ అంటేనే అది అన్నిట్లో పాస్ అయితేనే కదా. తల్లిదండ్రులకు కూడా ఈ పరంగా నేను ఏం చెబుతానంటే, బిడ్డకు కష్టం వస్తే సమాజం పూర్వంలో అంతే అనుకునేది. ఆడపిల్ల వచ్చి ఇంటి మీద ఉంటే మా పరువు బాద్ది అని చెప్పి ఈ ఒకటి చూడమ్మా అని పంచాయతీలు పెట్టి పెద్ద మనుషులు తీసుకుపోయి ఆడపిల్లని మూడు కాడ వదిలిపెట్టి అట్లా చాలా జరిగినాయి. చాలా మంది కూడా చచ్చిపోయారు. అట్ట బతుకున్నప్పుడు పోరాటం చేయలేని తల్లిదండ్రులు చచ్చిపోయినాక ఎందుకు పోరాటం అన్న క్వశ్చన్ కూడా నిజమే. అది పూర్వం నుంచి ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అందుకని అది కూడా 100కి 100 పాళ్ళు నిజమే. అక్కడ తల్లిదండ్రులు ఫెయిలే. ఇంకో సింగర్ ఝాన్సీ అనే అమ్మాయి కూడా వచ్చింది. ఆమె మరో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ సెంటిమెంట్ అంతా రాజేస్తుందని చెప్పి అంటున్నారు. మీరు ఏమంటారు? అంటే మరో పల్లవి ప్రశాంత్ అయిద్దా కాదా అనేది చూస్తే చెప్పగలుగుతాం. ముందే పిల్ల పుట్టక ముందే పేరు ఏందని అడిగితే నేను చెప్పలేను. ఆమె చూస్తేనే చెప్పగలుగుతాం. కానీ మరి పల్లవి ప్రశాంత్ మళ్ళీ వచ్చి ఒకటి లేపిండుగా. బిగ్ బాస్ వాళ్ళు 35 లక్షలు ఇచ్చిండ్రు, అందుట్లో కట్ చేసిండ్రు అని చెబుతుండు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అసలు బిగ్ బాస్ మీదే అంత పెద్ద ఆరోపణ చేసిందంటే దాంట్లో నిజం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఏం చెప్తారమ్మా ఫైనల్ గా బిగ్ బాస్ షో గురించి? బిగ్ బాస్ షో అంటేనే మనం ఇప్పుడు నిజ జీవితంలో ఎంత పోరాటం చేస్తున్నామో బిగ్ బాస్ షో కూడా అంతే. అన్నిటికి తట్టుకుంటేనే అది షో. దేనికి తట్టుకోలేకపోయినా మనం ఈగోకపోయినా మనల్ని అట్టాడంటే ఆ షోలో నిలబడలేవు, నువ్వు సెలబ్రిటీ కాలేవు, నీకు హోదా పెరగదు, నువ్వు అనుకున్న గోల్కు నువ్వు రీచ్ కాలేవు. అయ్యో అందరం ట్రై చేస్తాం, వస్తుంది అవకాశం. దానికి బాధపడాల్సిన అవసరమే లేదు అసలు. ఏంటి మేలు రాలా, ఏది రాలా. మన వంతు ప్రయత్నం మనం చేసినాం. రావటం రాకపోవటం దైవ నిర్ణయం. అంటే మీలాగా మాట్లాడే వాళ్ళని తీసుకోరు కదా, నిజాలు మాట్లాడుతుంది కష్టం కదా. బిగ్ బాస్ కావాల్సింది తీసుకోవట్లేదని మనమే ఎందుకు అనుకోవాలా? వాళ్ళకి టీఆర్పీ పెరిగే వాళ్ళని తీసుకుంటారు. చూద్దాం, ఎదురు చూద్దాం. ఏదైనా కష్టపడు, ఫలితం దొరుకుద్ది, ఎప్పటికైనా దొరుకుద్ది. నేను నిజం చెబుతున్నా. కష్టపడకుండా సోమరపోతుల్లా ఉండి బద్ధకం శాఖలు చేసి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాల. మనకు నచ్చినట్టు మనం ఉండి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి దేవుణ్ణి నిందిస్తే అది కరెక్ట్ కాదు. పుట్టినందుకు పని చేయండి, కష్టపడండి, ఫలితం ఆశించండి. ఇదే నేను కోరుకునేది.